హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లెర్నర్స్. అందరూ ఓపెన్ డిగ్రీలో అడ్మిషన్స్ ఎప్పుడు ఉంటాయని చెప్పేసి అడుగుతున్నారు. మోస్ట్లీ ఏం చేస్తున్నారంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసి పలానా డేట్కి అయిపోతుంది కదా అని చెప్పేసి కమెంట్స్ అయితే చేస్తున్నారు. ఒక ఇద్దరు అయితే నాకు ఆ విధంగా యూట్యూబ్లో కమెంట్ చేస్తారు. కాబట్టి ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తాను చూడండి. ఫస్ట్ మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. ఓకేనా? ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఓపెన్ డిగ్రీ రిజల్ట్స్ ఎప్పుడు అని కాదు, అఫీషియల్ వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో మాత్రమే సెర్చ్ చేస్తూ ఉండాలి. ఓకేనా? మీరు ఓపెన్ 10th అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారా, ఓపెన్ ఇంటర్ అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారా, ఓపెన్ డిగ్రీ అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారా, మీరు ఏపీ వాళ్ళ లేకపోతే తెలంగాణ వాళ్ళ, అంటే తెలంగాణ వాళ్ళ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు అనుకోండి, మీరు చేయాల్సింది ఏంటి, ఓపెన్ 10th మీరు అడ్మిషన్స్ తీసుకోవాలంటే టాస్ అని టైప్ చేయండి. ఓకేనా? టాస్ అని టైప్ చేసి సెర్చ్ చేయగానే మీకు ఇక్కడ ఫస్ట్లో చూడండి, వెల్కమ్ టు తెలంగాణ ఓపెన్ స్కూల్ .org అని చెప్పేసి మనకు ఒక వెబ్సైట్ ఇచ్చారు చూసారా. ఇది మనకి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఓకేనా? యూ విజిట్ ఆఫెన్, ఎందుకంటే నేను చాలాసార్లు ఓపెన్ చేస్తాను కదా, అందుకని అక్కడ యూ విజిట్ ఆఫెన్ అని చెప్పేసి వచ్చిందనమాట. ఈ వెబ్సైట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్ లోపల డీటెయిల్స్ అయితే కనపడతాయి. ఇక్కడ చూడండి, రైట్ సైడ్లో న్యూస్ అండ్ మీడియా దగ్గర టాస్ ఎస్ఎస్సి అండ్ ఇంటర్మీడియట్ రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ ఆర్సీఆర్వి లింక్ అని చెప్పేసి ఇచ్చారు. ఓకేనా? రిజల్ట్స్ ఆఫ్ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఏప్రిల్ మే 2024 న్యూ అని ఉన్నవన్నీ రీసెంట్గా పెట్టినవని అర్థం అనమాట. ఈ వెబ్సైట్ చూసినట్టయితే మేము ఇంతకుముందు ఆల్రెడీ చెప్పా కదా, టెక్స్ట్ బుక్స్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి అవన్నీ కూడా మనకి ఇక్కడ ఉంటాయి అన్నమాట. కొత్తగా మనకి ఏదైనా నోటిఫికేషన్ వచ్చిందంటే ఇక్కడ మనకి న్యూస్ అండ్ మీడియా కనపడుతుంది కదా, ఇక్కడ మనకి ఫస్ట్లో స్టార్టింగ్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు లాస్ట్లో మనకి ఆర్సీఆర్వి లింక్ మాత్రమే ఉందన్నమాట. ఓకేనా? సప్లిమెంటరీ గురించి ఏదన్నా డీటెయిల్స్ వస్తే అది కూడా మనకి ఇక్కడే కనపడుతుంది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ టాస్ అయిపోయింది కదా, ఇప్పుడు ఎపోస్ వాళ్ళు అనుకోండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే అక్కడ ఎపోస్ అని టైప్ చేయాలి. APOSS ఎపోస్ అని టైప్ చేసి సెర్చ్ చేశారనుకోండి. ఓకేనా? మీకు ఇట్లా ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ .org అని ఒక ఆప్షన్ అయితే కనపడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఒక్క నిమిషం. ఓకేనా? సర్వర్ ఎర్రర్ అని వస్తుంది, ఒక్క నిమిషం. మనకి ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇంటర్ టెక్స్ట్ బుక్స్ కావాలా, ఇంటర్మీడియట్వా, లేకపోతే ఎస్ఎస్సి స్టూడెంట్ సర్వీసా, ఏదనేది అయితే దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు అదైతే ఓపెన్ అవుతుందన్నమాట. ఓకేనా? ఇది మనకి అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట. అట్లాగే మీరు ఓపెన్ డిగ్రీకి సంబంధించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే నేను మోస్ట్లీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రిఫర్ చేస్తున్నా కాబట్టి బ్రౌ అని టైప్ చేస్తున్నా. ఓకేనా? బ్రౌ ఆన్లైన్ www.browonline.in అనేది అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట. దీన్ని క్లిక్ చేసినట్లయితే మీకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు లాస్ట్లో చూసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి స్టార్టింగ్లోనే ఇచ్చారు, అడ్మిషన్స్ ఫర్ ద అకాడమిక్ సెషన్ బిగిన్ January-February 2024, అంటే అది ఆల్రెడీ అయిపోయింది. ఓకేనా? అంటే ఏంటి, నెక్స్ట్ మనకి డిసెంబర్ తర్వాత కానీ లేదంటే మళ్ళీ జనవరిలో కానీ అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఓకేనా? డిగ్రీవి ఒకప్పుడు జరుగుతాయి అండ్ పీజీవి ఒకసారి, అట్లా వేరే వేరేగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి, మళ్ళీ అడ్మిషన్ నోటిఫికేషన్స్ అని ఉంది కదా, యూజీ సెమిస్టర్ ప్రాక్టికల్ ఫీ పేమెంట్స్ ఫర్ ద స్టూడెంట్ దోస్ డూ నాట్ అటెండ్ ప్రాక్టికల్ క్లాసెస్ ఇన్ ప్రీవియస్ ఇయర్స్ అండ్ పిహెచ్డి థర్డ్ ఇయర్ ట్యూషన్ ఫీ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్స్, వేకెంట్ సీట్స్ ఆఫ్ బీఈడ్. ఓకేనా? ఇట్లా మనకి ఏమేమి ఉన్నాయని చెప్పేసి అన్నీ ఇచ్చారనమాట. ఇక్కడ మళ్ళీ కింద చూసినట్లయితే స్టూడెంట్ క్విక్ లింక్స్ అని చెప్పేసి కొన్ని లింక్స్ అయితే ఇచ్చారు. ఓకేనా? ఇక్కడ ఏంటి, ప్రాక్టికల్ క్లాసెస్ షెడ్యూల్ కానీ మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఎగ్జామినేషన్ నోటిఫికేషన్స్ ఇవి ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇప్పుడు ఏ ఎగ్జామ్స్ అవుతున్నాయి, డిగ్రీ వాళ్ళకి అవుతున్నాయా, పీజీ వాళ్ళకి అవుతున్నాయా, ఏ సబ్జెక్ట్స్ ఎప్పుడెప్పుడు ఎగ్జామ్స్ అనేది మనకి అక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనపడతాయి. ఇంకా లాస్ట్లో వచ్చేసి యూనివర్సిటీ ఇన్ఫర్మేషన్ అనమాట. అకాడమిక్ క్యాలెండర్ ఫర్ ద ఇయర్ 2023-2024, నెక్స్ట్ ఇయర్ మనకి 2024 అండ్ 25 రిలీజ్ అవుతుంది అనమాట. ఓకేనా? ఈ అకాడమిక్ క్యాలెండర్లో ఏంటంటే క్లాసెస్ ఎప్పుడు జరుగుతాయి, ఏంటి, ఏ ఫీజు ఎంత కట్టాలి అన్న మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. కాంటాక్ట్ అస్లో వాళ్ళ ఫోన్ నెంబర్స్ మనకి దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఆన్ డిమాండ్ ఆడియో అండ్ వీడియో లెసన్స్ అంటే, కాకపోతే ఈ ఆడియో అండ్ వీడియో లెసన్స్ ఓపెన్ చేయాలంటే మీకు స్టూడెంట్ ఐడి కార్డ్, మీ యొక్క అడ్మిషన్ నెంబర్ ఉంటుంది కదా, అది
అది చేస్తేనే ఇవైతే ఓపెన్ అవుతాయి అన్నమాట. నార్మల్గా అయితే ఓపెన్ అవ్వవు. ఈ లాస్ట్లో వచ్చేసి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ దగ్గర మీరు చూసుకోవాల్సింది. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏముందో చూడండి. ఆన్లైన్ క్లాసెస్ ఫర్ ఎంఎల్ఐసి స్టార్ట్స్ ఫ్రమ్ 22/6/2024. పీజీకి సంబంధించిన క్లాసెస్ ప్రాక్టికల్ క్లాసెస్ షెడ్యూల్ గురించి ఇట్లా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ లాస్ట్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు మీకు అడ్మిషన్ డీటెయిల్స్ కూడా ఈ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్లోనే వస్తుంది. అది కూడా ఇప్పుడు కాదు, అరౌండ్ డిసెంబర్ నుంచి మీరు స్టార్ట్ చేయండి. ఓకేనా? అంటే డిసెంబర్ నుంచి ఎవ్రీ వీక్ ఒకసారి ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ మీరు చెక్ చేస్తూ ఉన్నట్లయితే అడ్మిషన్స్ స్టార్ట్ అయినప్పుడు మీకు తెలుస్తుంది. మనకి చాలా వరకు జనవరి ఫిబ్రవరిలోనే జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇక్కడ ఈ వెబ్సైట్లో అయితే. ఓకేనా? ఈ యూనివర్సిటీలో అయితే మనకి జనవరి ఫిబ్రవరిలోనే ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు అప్పటి వరకు కంగారు పడాల్సిన అవసరం అయితే ఏమి ఉండదు. ఒకవేళ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా మీరు సప్లీ రాసి మీరు అన్నీ పాస్ అయిన తర్వాత మళ్ళీ మీరు ఓపెన్ డిగ్రీలో అడ్మిషన్స్ అయితే తీసుకోవచ్చు. బట్ రెగ్యులర్ డిగ్రీ అయితే అలా కాదు. రెగ్యులర్ డిగ్రీ అయితే మీరు దోస్త్ అప్లికేషన్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా? మీరు డైరెక్ట్గా గూగుల్లో టైప్ చేయొద్దు ఓపెన్ డిగ్రీ అడ్మిషన్స్ ఎప్పుడు అని చెప్పేసి. ఆ విధంగా టైప్ చేయకుండా మీరు ఏ యూనివర్సిటీలో అయితే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ యూనివర్సిటీ యొక్క మెయిన్ వెబ్సైట్ని ఓపెన్ చేసి చూడండి. అలా చూసినట్లయితేనే మీకు ఎప్పుడు ఉన్నాయి అనేది కరెక్ట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. ఇక్కడ చూడండి, లిస్ట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ రికగ్నైజ్డ్ బై యూజీసీ. ఓకేనా? అంటే ఏమేం ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మీరు ఏం తీసుకోవచ్చు, ఓకేనా, డిగ్రీలో ఏమేమి ప్రోగ్రామ్స్ ఉన్నాయనే డీటెయిల్స్ అన్నీ మీకు ఇక్కడ కనపడతాయి అన్నమాట. అకాడమిక్ క్యాలెండర్ ఓపెన్ చేసినట్లయితే అకాడమిక్ సెషన్స్ అనమాట. అంటే క్లాసెస్ ఎప్పుడు జరుగుతాయి, ఏ ఏ క్లాసెస్ ఎప్పుడు జరుగుతాయి, మీరు తీసుకున్న స్టడీ సెంటర్లో ఏ ఏ క్లాసెస్ జరుగుతాయి, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ కనపడుతూ ఉంటాయి. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నా ఇప్పటి వరకు మీరు చెప్పిన దాంట్లో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. మీరు డైరెక్ట్గా గూగుల్లో సెర్చ్ చేయొద్దు, అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే చెక్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మీకు అడ్మిషన్స్ ఎప్పుడు అనేది కరెక్ట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.